సో టుడే టాపిక్ వచ్చేసి గ్రామర్. ఓకే, సో టుడే టాపిక్ వచ్చి మా గ్రామర్. సో గ్రామర్ అంటే ఏంటమ్మా? సో నార్మల్ వర్డ్స్లో గ్రామర్ అంటే ఏంటి? గ్రామర్ అన్న వర్డ్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారు. ఓకే, సో గ్రామర్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటమ్మా? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్ అనేది పర్టికులర్ లాంగ్వేజ్కి బిలాంగ్స్ అవుతుందా కాదా అని చెప్పేదమ్మా గ్రామర్. ఓకే, సో ఈ గ్రామర్ వల్ల ఏంటంటే గ్రామర్లో ఏమేమి ఉంటాయి? వర్బ్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు. వర్బ్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, నాన్ వర్బ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ అవుతాయమ్మా? ఒక సెంటెన్స్ని ప్రొనౌన్స్ చేయడానికి గ్రామర్స్ని యూజ్ చేస్తారు. అలాగే సో ఒక పర్టికులర్ లాంగ్వేజెస్లో కూడా సెంటెన్స్ అంటే ఒక స్ట్రింగ్ కానీ ఆ పర్టికులర్ స్ట్రింగ్ యాక్సెప్టెడ్ అవుతుందా, యాక్సెప్టెడ్ అవుతుందా. ఇప్పుడు మనమే ఒక ఫైనైట్ ఆటోమేటా తీసుకున్నాం. సో ఆ ఫైనైట్ ఆటోమేటాలో ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ రెగ్యులర్ లాంగ్వేజెస్ ఓన్లీ. సో ఆ లాంగ్వేజెస్ ఎలా యాక్సెప్ట్ అవుతున్నారు లేదా ఎలా చెప్తున్నారు? బై యూజింగ్ డిఎఫ్ఏ, ఎన్ఎఫ్ఏ, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. సిమిలర్లీ సో ఇక్కడ గ్రామర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ వే ఆఫ్ స్పెసిఫైయింగ్ ఎ లాంగ్వేజ్. ఓకే, సో పర్టికులర్ లాంగ్వేజ్ని స్పెసిఫై చేయడానికి హియర్ వి ఆర్ యూజింగ్ గ్రామర్. ఓకే, సో దీస్ ఆర్ మచ్ యూస్ఫుల్ ఇన్ డిస్క్రైబింగ్ అండ్ అనలైజింగ్ లాంగ్వేజెస్. సో ఈ గ్రామర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతూ ఉందమ్మా? సో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని అనలైజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ డిస్క్రైబ్ చేయడానికి. ఓకే, సో ఆ లాంగ్వేజ్ అని మీకు ఐడెంటిఫై చేయడానికి, లాంగ్వేజ్ అని తెలియడం కోసం ఇక్కడ వీఆర్ యూజింగ్ గ్రామర్. ఓకే, సో మెయిన్లీ గ్రామర్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 tuples. Okay, so grammar consisting of 4 tuples. What are they? So here the grammar can be denoted by capital G తో denote చేస్తారమ్మా. సో grammar consisting of 5 tuples. మీరు DFA లో మ్యాథమెటికల్ సింబల్ రిప్రజెంట్ చేసాం, DFA NFA లో. సో అవి 5 tuples. ఆ 5 tuples ఎలా రిప్రజెంట్ చేసాం? M అనే సింబల్తో రిప్రజెంట్ చేసి Q సిగ్మా డెల్టా Q0 F. ఓకే, సో ఇదేంటంటే గ్రామర్ కాబట్టి సో ఈ గ్రామర్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు జీ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, క్యాపిటల్ జీ. సో ఇట్ కంటైన్స్ 4 tuples. సో వాట్ ఆర్ ద 4 tuples? క్యాపిటల్ వి, క్యాపిటల్ టి, పి, ఎస్. ఓకే, సో హియర్ వి మీన్స్ సెట్ ఆఫ్ నాన్ టర్మినల్స్. ఓకే, సో వి మీన్స్ finite set of non-terminals are called as V. Okay, whereas T means set of terminals. Capital T means set of terminals. Okay, so capital B means set of non-terminals, whereas the T means set of terminals, and here P means production rule. P means production rule. Okay, so here S means start symbol. S ఏంటంటమ్మా? స్టార్టింగ్ సింబల్. సో దీస్ ఆర్ ద 4 tuples we discussed in this grammar. Okay, so grammar consisting of 4 tuples. So V, T, P, S, where capital V means it contains finite set of non-terminals, whereas T means it consisting of finite set of terminals. So let us discuss each one. What do you mean by non-terminal and what do you mean by terminal? Okay, so here P means production rule and S means starting symbol. Okay, so let us discuss what do you mean by non-terminal and what do you mean by terminal. Okay, so here grammar is mainly composed of 2 basic elements. So it mainly based upon 2 basic elements. What are the basic elements? One is terminal symbol and another one is non-terminal symbols. So grammar, it contains elements. So all these elements are based upon these 2 elements. Okay, so it contains ఈ 2 elements మీద బేస్ అయి ఉంటుందమ్మా గ్రామర్ మనం డెఫినైట్ చేసేటప్పుడు. One is terminal symbol and another one is non-terminal symbol. Okay, so what do you mean by terminal symbol and what do you mean by non-terminal symbols? So here terminal symbols are those which are constitute of the sentence generated by using grammar. Okay, so మనం ఎందుకు యూజ్ అవుతుందమ్మా టర్మినల్ సింబల్స్? సో టర్మినల్ సింబల్స్ని ఎందుకు యూజ్ అవుతుందంటే we can generate the grammar. ఓకే, సో గ్రామర్ని జనరేట్ చేయడానికి హియర్ we are using terminal symbols. సో నెక్స్ట్ అమ్మ ఇక్కడ చూడండి, టర్మినల్ సింబల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే టర్మినల్ సింబల్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ కాన్స్టిట్యూట్ ఏ సెంటెన్స్. ఇట్ మీన్స్ సో ఒక సెంటెన్స్ని జనరేట్ చేయడానికి ఇక్కడ వీఆర్ యూజింగ్ టర్మినల్ సింబల్స్. సో ఆ సెంటెన్స్ని జనరేట్ చేయాలంటే ఇక్కడ ఏం టర్మినల్ సింబల్స్ ఎలా డినోట్ చేస్తామంటే సో ఇట్ క్యాన్ బి డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. సో A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటిని డినోట్ చేస్తామమ్మా టర్మినల్ సింబల్స్లో. ఓకే, సో A, B, C అండ్ సో ఆన్. సో డినోట్ చేసినప్పుడు
స్మాల్ లెటర్స్ తోటి డినోట్ చేస్తారు, స్మాల్ లెటర్స్. ఓకే, టర్మినల్ సింబల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై స్మాల్ లెటర్స్. ఇది గుర్తుపెట్టుకున్నాము. ఓకే, సో నెక్స్ట్ whereas in non terminal symbols mainly ఎందుకు యూజ్ అవుతాయి, which are constituted sentence. So the sentence can be generated by using grammar. Okay, so here terminal symbols can be represented by small case letters, those are A, B and so on Z. Okay, so whereas in non terminal symbols are those in which take part in the generation of the sentence but not part of it. The meaning ఏంటంటే అమ్మా, ఈ నాన్ టర్మినల్ సింబల్స్ ని మనం జనరేట్ చేయడానికి ఎలా జనరేట్ చేస్తాం, బేస్డ్ ఆన్ సెంటెన్స్. మొత్తం సెంటెన్స్ మీద బేసే ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఈ సెంటెన్స్ మీద బేసే ఉంటుంది, మొత్తం ఓవరాల్ కాదమ్మా. ఓకే, సో ఈ నాన్ టర్మినల్ సింబల్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఆ నాన్ టర్మినల్ సింబల్స్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిలరీ సింబల్స్. సో ఆక్సిలరీ సింబల్స్ అని కూడా కాల్ చేస్తామమ్మా. ఆక్సిలరీ సింబల్స్ ఆర్ వేరియబుల్స్ are called as non-terminals. So here non-terminal symbols are the symbols in which it takes part of the sentence. Sentence లోని ఒక పార్ట్ ఇది కూడా, బట్ ఓవరాల్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. మొత్తం ఓవరాల్ సెంటెన్స్ కదమ్మా, జస్ట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. సో దీస్ సింబల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆక్సిలరీ సింబల్స్ ఆర్ వేరియబుల్స్. ఓకే, ఈ సింబల్స్ ని మనం ఏమని కాల్ చేయొచ్చు, ఆక్సిలరీ సింబల్స్ అని కాల్ చేయొచ్చు ఆర్ వేరియబుల్స్ అని కాల్ చేయొచ్చు. సో whereas non-terminal symbols are denoted by, ఈ నాన్ టర్మినల్ సింబల్స్ మనం డినోట్ చేసేటప్పుడు అప్పర్ కేస్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. సో అప్పర్ కేస్ లెటర్స్ ఏంటమ్మా, ఏ, బి, సి అండ్ సో ఆన్. ఓకే, సో హియర్ నాన్ టర్మినల్ సింబల్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏబిసి, whereas upper case letters, whereas terminal symbols can be represented by lower case letters, whereas small letters ABC. Okay, so this is the overall definition and the basic elements of this grammar. Go. So next one example for grammar. Okay, so here consider a grammar. So grammar consisting of 5 tuples. What are they? V, T, P, S. So it contains, where this is the grammar. Let us take this grammar. This grammar can be represented in 5 tuples. So 5 tuples లో ఈ grammar ని ఎలా డినోట్ చేస్తామో చూడండి అమ్మా. So here V means, V అంటే ఏం డిస్కస్ చేసుకున్నామా, finite set of non-terminals. So non-terminals can be represented by, non-terminals can be represented by capital letters. So what are there? So non-terminals in capital letter లో ఏమేమి ఉన్నాయమ్మా, సో ఈ గ్రామర్ లో ఏమేమి క్యాపిటల్ లెటర్స్ చెప్పండి, ఎస్. ఇంకేమైనా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా, లేవు, జస్ట్. సో హియర్ ది సెట్ S is a non-terminal. Okay, so here where T is the terminals. So terminals can be represented as, so terminals ఎలా రిప్రజెంట్ చేస్తారమ్మా, finite set of, so finite set of terminals are called as terminals అంటాము. So terminals can be denoted by small letters. So small letters ఏంటమ్మా, A, B. ఓకే, సో ఇప్పుడు ఇందులో చెప్పండి, ఇందులో ఏమేమిటమ్మా, నాన్ టర్మినల్స్ A, B. ఓకే, సో నెక్స్ట్ P. సో P is the production rule. సో ప్రొడక్షన్ రూల్ అంటే కాంబినేషన్ ఆఫ్ టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్. సో ఇందులో ఏమంటే టర్మినల్స్ ఉన్నాయి అండ్ నాన్ టర్మినల్స్. సో ఆల్ దీస్ ఆర్ ప్రొడక్షన్ రూల్స్. సో whereas production rules can be represented by set as S. S implies AS, BS, comma, S implies BS, AS, comma, S implies epsilon. So this is the production rule. So production rules contain finite set of productions. Okay, so whereas S, capital S means starting symbol. So starting symbol ante entama, so indro starting ఏమున్నాయి సింబల్స్ అని S. సో S is the, so just ఈ ఒక్కటి చూస్తే చాలు మా, స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అయింది చాలు. సో S తో స్టార్ట్ అయింది కాబట్టి S is the starting symbol. ఓకే, సో ఒక గ్రామర్ తీసుకున్నప్పుడు ఆ గ్రామర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే 5 టపుల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే set of non-terminals. So this is what, set of terminals, and this is what, production rule. And then, so this is the starting symbol for this grammar. Okay, okay, so దీన్ని బేస్ చేసుకుని, సో ఇది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ చెప్తారమ్మా, సో ఏ లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేస్తుందో చెప్తారా ఈ గ్రామర్ లో, ఆ స్ట్రింగ్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటుంది ఈ పర్టికులర్ గ్రామర్ అని. సో జస్ట్ అమ్మా S implies AS, BS అనుకున్నా. ఓకే, అర్థమవుతుందా, ఇన్ ప్లేస్ ఆఫ్ S
ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్. ఎస్ ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? సో నార్మల్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఏఎస్ బిఎస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆర్ బిఎస్ఏఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎస్ ప్లేస్లో బిఎస్ఏఎస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే బిఎస్ఏఎస్ నెక్స్ట్ బి మళ్ళీ బిఎస్ఏఎస్. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఎప్సిలాన్. ఓకే, సో ఎస్ ప్లేస్లో నేను బిఎస్ఏఎస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆర్ ఏఎస్ బిఎస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆర్ ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే ఫ్రమ్ టు. సో సెకండ్ ప్రొడక్షన్ రూల్ తీసుకుని సెకండ్ ప్రొడక్షన్ రూల్ని ఎస్ ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేశాను? బిఎస్ఏఎస్. మళ్ళీ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎస్ సబ్స్టిట్యూట్ బిఎస్ఏఎస్. ఓకే, సో తర్వాత ఏం చేశానంటే ఫ్రమ్ ప్రొడక్షన్ రూల్ 3 బేస్ చేసుకుని నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎస్ ప్లేస్లో ఎప్సిలాన్. సో నెక్స్ట్ ఏమో చూడండి, ఎస్ ప్లేస్లో ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయండి. బి ఎప్సిలాన్ ఏ ఎప్సిలాన్ బి బి ఎప్సిలాన్ ఏబి. సో ఎప్సిలాన్ అంటే ఏమన్నా ఏమవుతుందమ్మా? సేమ్ వర్డ్ వస్తుంది, జస్ట్ ఏబి ఏబి3 ఏబి. సో ఈ స్ట్రింగ్ కంటైన్స్ ఏమున్నాయమ్మా? ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. సో దిస్ గ్రామర్ విల్ యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ లాంగ్ వేస్. ఓకే, సో ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అన్నా ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అన్నా ఆ స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తున్నాము ఈ పర్టికులర్ గ్రామర్. ఓకేనా? సో దిస్ గ్రామర్ విల్ యాక్సెప్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్. ఓకే, సో చూడండమ్మా, డిరైవేషన్ ఆఫ్ ఏ గ్రామర్. సో డిరైవేషన్ ఫ్రమ్ ఏ గ్రామర్ చేస్తాం గ్రామర్ని. సో హియర్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ దట్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రామర్. సో అన్ని స్ట్రింగ్స్ కూడా ఎక్కడి నుంచి డెరైవ్ అవుతాయమ్మా? గ్రామర్ నుంచే డెరైవ్ అవుతాయి. సో ఈ సెట్ టు బి ఏ లాంగ్వేజ్. సో హియర్ దట్ లాంగ్వేజ్ క్యాన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ది గ్రామర్. Okay, so here set of strings. So all the strings can be derived from a grammar. So where the grammar is said to be a language. So grammar అనేది కూడా ఒక language. So this language can be generated from particular grammar. Okay, so ఒక language generate చేయాలంటే without grammar it cannot be possible. Okay, so let us see one example. So here consider a grammar. So in this grammar consisting of 5 tuples, 4 tuples and a set of non-terminals, set of terminals, starting symbol and production rule. So this is B and this is the T and here is the starting symbol and production rule. So how to derive this grammar? ఒక స్ట్రింగ్ కింద ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సో ఈ గ్రామర్ని ఎలా డిరైవ్ చేస్తాం? సో ఫస్ట్ వీ కెన్ టేక్ as ప్రొడక్షన్ రూల్స్. సో వాట్ ఆర్ ప్రొడక్షన్ రూల్స్? ఫ్రమ్ స్టార్టింగ్ ప్రొడక్షన్ రూల్ వీ కెన్ టేక్ as S arrow AB. Okay, so in place of A we can substitute A. Okay, so in case of B or we can write B. Okay, so in case of B we can substitute B. So AB. So this grammar will accept the language or will accept the string as AB. It can accept only the string AB. So ఈ grammar ఏం యాక్సెప్ట్ చేస్తుందమ్మా? ఓన్లీ AB ఉన్న స్ట్రింగ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో కన్సిడర్ a grammar as G2. So it consisting of 4 tuples. So whereas non-terminals, terminals, starting symbol and production rules. So let us take starting production rule. Here starting production rule as S implies AB. Okay, so next we can take, so here A, in place of A we can substitute either small a or capital AB. So first I will substitute A. In case of B we can substitute either BB or small b. So first I will consider as B. Okay, so we can write this string as another language. Ela write as AB. Okay, so in case of A we can substitute AA. In case of B we can substitute BB. So here AA BB. In place of A we can write A. In case of B we can substitute P. So this is one more language the string should be accepted. Okay, so next we can take it as SAB. So here in place of A we can substitute AA. In case of B we can substitute just B. So in place of A we can write small a B. So this string is also accepted by this grammar. Okay, so next we can take it as S implies AB.
So here in case of A we can substitute small a. In case of B we can write it as BB. So here A means A and B means B, and the capital B we can substitute capital B in place of small b. Okay, so all these languages, so here all these languages or all these strings should be accepted by this grammar. Start. సో చూడమ్మా దీని లాంగ్వేజ్ ఎలా డినోట్ చేస్తాము. సో ద గ్రామర్ షుడ్ బి లాంగ్వేజ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై ఎల్. సో లాంగ్వేజ్ ఫర్ దిస్ గ్రామర్ ఈస్, సో ఈ గ్రామర్ యొక్క లాంగ్వేజ్ ఏంటమ్మా, ఇట్ కెన్ యాక్సెప్ట్ ఏబి or it can accept AABB and it can accept AAB or it can accept ABB. So we can write this sentence as AB A square B square and A square B or AB square. Okay, so particular these grammars can be represented by a language as set. So all these things can be represented by a set. Here AB and AABB can be represented by A square B square. Here AAB can be represented by A square B and ABB can be represented by AB square. Okay, so we can write this strings as a statement as A power M B power N, such that here M greater than or equal to 0 and N greater than or equal to 0. So this is the language for this particular grammar. Okay, సో ఇదమ్మా ఫైనల్గా ఒక గ్రామర్ని మనం లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేసినప్పుడు. ఓకే, దిస్ ఇస్ ద వాట్ డెరివేషన్ ఫ్రమ్ ఏ గ్రామర్. ఓకే.